ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలు 800 కోట్ల రూపాయలు. కంటోన్మెంట్ కు సంబంధించిన ఇతర సమస్యలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను కలిసిన తెలంగాణ ప్రదేశ్ కార్యదర్శి మహమ్మద్ అయూబ్ ఖాన్, ఇతర కాంగ్రెస్ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జ్ బకాయిలు 800 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ నిధులను విడుదల చేసేలా ప్రయత్నించాలని కోరామని, అందుకు గవర్నర్ రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారని తెలిపారు. Grava. Second governed by army, the control board. Final కంటోన్మెంట్ కి సర్వీస్ ఛార్జెస్ రావాలి మాట 800 crores. అయితే గవర్నర్ డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి ఇమ్మన్నారు. ఇట్లా ఇస్తే కాదు, డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి చాలా విషయాలన్నీ డిస్కస్ చేసిండు. కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేస్తా అన్నారు. బుర్ర వెంకటేశ్వర గారికి చెప్పిండు. సీఎంతో ఇచ్చేసినప్పుడు ఒక రిపోర్ట్ తయారు చేసి కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేయమని చెప్పు, నాకు ఇన్ఫార్మ్ చేయన్నారు సార్. ఇన్ఫార్మ్ చేసినాక కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేసి స్టేట్ గవర్నమెంట్ అండ్ కంట్రోల్మెంట్ ఇద్దరు కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఫామ్ చేసి వర్క్ చేయాలని చెప్పిన అది కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సీఎంతో మాట్లాడుతూ అన్నారు. ఈ రెండో విషయం ఏమంటే ఈ 800 crores గురించి కూడా ఒక్కసారి అది కూడా సెంట్రల్తో మాట్లాడి ఏమున్నా నాకు డీటెయిల్గా రాసి ఇవ్వండి, చూస్తాను. కంటోన్మెంట్ విషయంలో మాట్లాడుతున్నాం. కంటోన్మెంట్ మనకు సెంట్రల్ నుంచి 800 crores వచ్చేది ఉన్నాయి. సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు ఇచ్చేది ఉన్నాయి. వాళ్ళు సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇస్తలేదు. గవర్నర్ ఇవ్వడం జరిగింది. సార్ ఏమన్నా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమన్నారు. రిపోర్ట్ తయారు చేసి ఆయన ఇవ్వాలి కదా. అయూబ్ ఖాన్ అని పిసిసి సెక్రటరీ ఈరోజు గవర్నర్ గారు కలవడం జరిగింది. సార్ని మేము కోరినాం కంటోన్మెంట్ తరఫు నుంచి, సార్ కంటోన్మెంట్ బాగా వెనుకబడి ఉన్నది, దాన్ని డెవలప్ చేయాలంటే మర్జ్ చేస్తూ అంటున్నాం. కానీ మర్జ్ చేయాలంటే మాకు ఫండ్స్ కావాలి. మా కంటోన్మెంట్ 800 crores ఫండ్స్ సెంట్రల్ నుంచి మాకు వచ్చేది ఉన్నాయి. ఆ సర్వీస్ ఛార్జెస్ రిలీజ్ చేయడానికి మీరు కొద్దిగా ముందుకు సాగండి సార్. మీరు ముందుకు వెళ్ళి ఆ డబ్బుల గురించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడమని చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఆ డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇవ్వండి, నేను వెంటనే మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్తో వాళ్ళతో మాట్లాడి నేను చర్యలు తీసుకుంటా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమన్నారంటే ఆయన బుర్ర వెంకటేశ్వర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి ఆయనకి ఆదేశాలు ఇచ్చారు. మీరు ఇందులో ఒక పని చేయండి, ఆ డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేయమన్నారు. ఆర్మీ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేసి మనం మళ్ళీ కలిసి ఒకసారి ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఆయనతో ఉంటా అన్నారు. ఉండి ఆయన కూడా మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా మమ్మల్ని తెచ్చిపెడతా అన్నారు. రెండోది
మేము ఏమన్నారంటే సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయి కంటోన్మెంట్ ఇల్లీగల్ ఆక్యుపై అయిపోతున్నాయి. ఆ ల్యాండ్స్ అన్ని కొద్దిగా ఇమీడియట్లీ ఆపాలి, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ తీయాలి. అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన కిందికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అక్కడ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ సెటప్ చేయాలి. ఎందుకంటే ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు మా కంటోన్మెంట్ ప్రాంతంలో. సార్ కంటోన్మెంట్ వెనుకబడి ఉన్నది, దాన్ని డెవలప్ చేయాలంటే మీరు కొద్దిగా ముందుకు రావాలి సార్ అని చెప్తే ఆయన దానికి అనుకూలంగా సమాధానం చెప్పారు. నేను తప్పకుండా నేను ఇందులో పాల్గొని నేను మొత్తం చేసేటట్టు మీ ఏమని ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా కంటోన్మెంట్ ఉన్న సమస్యల కోసము ఒకసారి మా నుంచి కూడా రాజేష్ అన్న కానీ రాజేష్ అన్న, జమీల్ అన్న, ఇంకా నరసింహన్న మేమందరం కూడా వచ్చి సీనియర్ కాంగ్రెస్గా ఎందుకంటే ఒకసారి వచ్చా మా విన్నతలు అన్నీ చెప్పుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాము. కంటోన్మెంట్లో జరుగుతున్నటువంటి కొన్ని అంటే మనకి బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు మెయిన్లీ ఏంటంటే ఈ కంటోన్మెంట్ మర్జ్ చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు కంటోన్మెంట్ సర్వీస్ ఛార్జెస్ అనేది ఇప్పటివరకు కూడా రాలేదు. సో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి అవి. సో ఆ సర్వీస్ ఛార్జెస్ కోసం ఒకసారి మేము చెప్పడం జరిగింది. దానికోసం డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ గారు మాకు చెప్పారు. దానికోసం మేము రిపోర్ట్ ఇస్తాము, దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తాము. అట్లనే కంటోన్మెంట్లో ఉన్న ల్యాండ్స్ ఒక విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. సో దాన్ని కూడా సానుకూలంగా మాకు స్పందించారు. సో ఇంకా కొన్ని సమస్యలు కూడా మేము అన్నీ వివరించినాము. మా నుంచి కూడా మేము ఇంటి పత్రాలు సమర్పిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.